హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం డీక్వరెన్స్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఈ డీక్వరెన్స్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఈ మణికట్టు ఉంది కదండి, ఈ రిస్ట్ రీజన్ దగ్గర ఈ డిస్టల్ రేడియస్ దగ్గర పెయిన్ అని చెప్తూ ఉంటారనమాట. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళలోనే రావాలనేం లేదండి, వేరే వాళ్ళలో కూడా రావచ్చు. ఓకేనా, వాళ్ళలోనే రావాలనేం లేదు. ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఉంటుంది, రిస్ట్కి 6 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఎన్ని కంపార్ట్మెంట్లు ఉంటాయి? 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో అబ్డక్టర్ పాలిసిస్ లాంగస్, ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రెవిస్. అబ్డక్టర్ పాలిసిస్ లాంగస్, ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రెవిస్. అబ్డక్టర్ పాలిసిస్ లాంగస్ ఏపీఎల్, ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రెవిస్ ఈపీబి అనే టెండాన్స్ పాస్ అవుతాయి ఆ టన్నెల్లోంచి పాస్ అవుతాయి. ఎప్పుడైతే ఆ టన్నెల్ కన్స్ట్రిక్ట్ అవుతుందో వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇక్కడ లిటరల్గా ఫింగిల్ స్క్రీన్ టెస్ట్ అంటారు. ఫింగిల్ స్క్రీన్ టెస్ట్ ఇలా చేస్తే వాళ్ళు నొప్పి తట్టుకోలేరు, విపరీతమైన నొప్పి అంటారు. సో ఫస్ట్ యూజువల్గా ఎక్స్రేలు ఏం తెలియదండి, కింద పడ్డారా, దెబ్బ తాకిందా అంటే ఏం లేదు సార్, నాకేం కింద పడలేదు, నేనేం దెబ్బ తాకలేదు అంటారు. సో యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, అల్ట్రాసౌండ్లో ఈ ప్రాబ్లం బయటపడుతుంది, ఎక్స్రేలో నార్మల్గానే కనపడుతుంది. క్లినికల్గా ఫింగిల్ స్క్రీన్ టెస్ట్ చేస్తే వాళ్ళు విపరీతమైన నొప్పి చెప్తూ ఉంటారు. సో ముందు మనం టాబ్లెట్లు ఇస్తాము, తగ్గట్లేదు అనుకుంటే ఇక్కడ ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. సో అది కూడా తగ్గట్లేదు, విపరీతంగా నొప్పి ఉంది, వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నారు, టాబ్లెట్లు రోజు వేసుకోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు డీక్వరెన్స్ రిలీజ్ అనేది చేస్తాం. డీక్వరెన్స్ రిలీజ్ అనేది ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్, లోకల్ అనస్థీషియా ఇచ్చి చేసేది, ఇక్కడే మత్తిచ్చి చేస్తాం అనమాట. చాలా సింపుల్ ప్రొసీజర్, మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది, చాలా సింపుల్ సర్జరీ అనమాట. అది ఇంకా లాస్ట్ ఆప్షన్. సో ఈరోజు సర్జరీ చేస్తే ఒక 1-2 అవర్స్లో డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు, మ్యాక్సిమం 2 అవర్స్. డే కేర్ ప్రొసీజర్. సో బాడీ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ డీక్వరెన్స్ స్టీనోసైనోవైటిస్ గురించి తెలియజేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Like and subscribe Eagle Health and Beauty.